హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే ముగిసింది. సో మన తెలుగు టైటన్స్ ఈ సీజన్లో ఎలా ఉంది, అలాగే ఎలాంటి ప్లేయర్స్ని కొన్నారు, అలాగే బెస్ట్ స్టార్టింగ్ 7 ఏదో ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో రైడర్స్ కనుక చూసుకుంటే మన తెలుగు టైటన్స్ టీంలో అమీర్ హుస్సేన్ అజాలి, అలాగే ఆశీష్ నర్వాల్, అలాగే మంజీత్, అలాగే జై భగవాన్, అలాగే ప్రఫుల్ జ్వరవారే, అలాగే చేతన్ సాహు, అలాగే నితిన్ అండ్ రోహిత్. అలాగే డిఫెండర్స్ కనుక చూసుకున్నట్లయితే శుభం షిండే, అమన్, రాహుల్ దాగర్, అజిత్ పవార్, అంకిత్, సాగర్, బంటు, అవిదుహాన్. అలాగే ఆల్రౌండర్స్ని కనుక చూసుకున్నట్లయితే భరత్ హుడా, విజయ్ మాలిక్, గణేష్ పర్కి అండ్ శంకర్ గడాయ్. సో ఈ సీజన్లో మనకి కెప్టెన్గా విజయ్ మాలిక్ ఉండబోతున్నాడు. సో లాస్ట్ సీజన్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఈ ఆటగాడు ఈసారి అద్భుతంగా FBM వాడి మన టీంలోకి సొంతం చేసుకుంది. ఈ ఆప్షన్లో మన తెలుగు టైటన్స్ ఒక క్లారిటీ మీద బిడ్డింగ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్లో మాత్రమే ప్లేయర్స్ని బై చేశారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న 3 పొజిషన్స్ కోసం 3 యంగ్ డిఫెండర్స్ ఉన్నారు. సో అండ్ పొజిషన్స్లో పెద్దగా ప్లేయర్స్ని వెళ్ళలేదు. సో ఇది రైట్ మూవ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్స్లో ఒక స్ట్రాంగ్ డిఫెండర్ కావాలో ఆ పొజిషన్లో శుభం షిండేని బై చేశారు. అలానే ఇరానియన్ డిఫెండర్ అమీర్ అండ్ అమాన్ అంటిల్ని లెఫ్ట్ కార్నర్ పొజిషన్ కోసం బ్యాకప్గా తీసుకున్నారు. ఈవెన్ అమన్ అంటిల్ ఒక ఫ్యాంటాస్టిక్ డిఫెండర్. ఇతను కూడా టీంకి ఒక అడ్వాంటేజ్గా మారుతాడు. అదే రైడింగ్ విషయానికి వచ్చేస్తే భరత్, విజయ్, ఆశీష్, జై భగవాన్, మంజీత్ అండ్ గణేష్. దీంట్లో ఆల్మోస్ట్ 4 ఫ్రెండ్లీ బెస్ట్ క్వాలిటీ రైడర్స్ చూసుకుంటున్నాం. అలాగే భరత్ వెరీ గుడ్ రైడర్. అలాగే భరత్ అయితే చాలా గుడ్ పర్ఫార్మర్. లాస్ట్ సీజన్లో యూపీకి బాగా పర్ఫామ్ చేయనప్పటికీ దాని ముందు సీజన్లో బెంగళూరు టీంకి ఒక గేమ్ చేంజర్లా ఉన్నాడు. ఈసారి అతని నుంచి బెస్ట్ చూడవచ్చు. ఆల్సో విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ వీళ్ళిద్దరైతే మళ్ళీ FBM యూజ్ చేసి బైబ్యాక్ చేశారు. అలాగే వీళ్ళిద్దరూ టీంలో ఉండటం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్లో వీళ్ళిద్దరూ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. సో ఫ్యాన్స్ అయితే మరొకసారి అదే గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో జై భగవాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అలాగే ఇతను టీంలో ఉండటం చాలా ఒక అదనపు అడ్వాంటేజ్. మరి ఈ ఆప్షన్లో ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఒక టాప్ స్టార్ రైడర్ లేకపోవడం. అంటే మనకి పవన్ షరావత్ ముందు సీజన్లో ఉండేవాడు, బట్ ఈ సీజన్లో తనని విడిచిపెట్టేశారు. అలాగే ఆప్షన్లో నవీన్ కుమార్ సింగ్ అండ్ జీవా లాంటి పెద్ద స్టార్ రైడర్స్కి బైబ్యాక్ చేయడానికి వెళ్ళారు. కానీ అన్ఫార్చునేట్గా ఎవరికి మనకి దొరకలేదు. ఒక పెద్ద రైడర్ని కూడా కనుక్కుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్గా అయ్యుండేది. ఏదేమైనప్పటికీ మన తెలుగు టైటన్స్ బెస్ట్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే లెఫ్ట్ రైడర్గా విజయ్ మాలిక్, అలాగే రైట్ రైడర్గా ఆశీష్ నర్వాల్, సెంటర్ మ్యాన్గా భరత్ సుధా ఉంటాడు. అలాగే లెఫ్ట్ కార్నర్లో అంకిత్, అలాగే రైట్ కార్నర్లో శుభం షిండే, అలాగే లెఫ్ట్ కార్నర్లో అజిత్ పవార్ అండ్ రైట్ కవర్లో సాగర్, రాహుల్ ఆడతారు. సో స్టార్టింగ్ 7లో అయితే చాలా వరకు సాలిడ్గా మన టీం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ శుభం వచ్చాక డిఫెన్స్లో డిపార్ట్మెంట్ చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే రైడింగ్లోనూ భరత్, విజయ్, ఆశీష్ లాంటి క్వాలిటీ రైడర్స్ ఉన్నారు. కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. సో వీళ్ళందరూ అద్భుతంగా ఆడితే ఈసారి మనం ప్లే ఆఫ్స్కి కూడా అద్భుతంగా చేరవచ్చు.